హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. అదేంటంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి. చాలా మంది నన్ను అడగడం జరిగింది, ఆర్ఆర్బికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి నోట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, లేదంటే దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియోని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఆర్ఆర్బి ప్రిపరేషన్ కావాల్సినటువంటి నోట్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ నోట్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఈ నోట్సే చదవండి అని నేను మీకు చెప్పను. మీరు చదివే మెటీరియల్ లో ఈ పాయింట్స్ మిస్ అవ్వద్దు అని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి ఓన్లీ ఇంపార్టెంట్ గా మాత్రమే మీరు చూడాలి. ఓన్లీ ఇది మాత్రమే చదువుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చదువుకునే టాపిక్ లో నేను చెప్పబోయే టాపిక్ ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఈ మెటీరియల్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ తప్పక చూడాల్సిన వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో మెటీరియల్ మీ ముందుకు తీసుకురాగలను. మరి ఇంకా లేట్ చేయకుండా మన ఫార్మా గైడ్ ఛానల్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్ us start our ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ప్రిపరేషన్ లో భాగంగా మొట్టమొదటిగా మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి డిస్పెన్సింగ్ ఫార్మసీ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనము డిస్పెన్సింగ్ ఫార్మసీ నుంచే మొదలు పెడదాం. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది టెంపరేచర్ గురించి. ఇది వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ కోల్డ్ టెంపరేచర్ వచ్చేసి 2 to 8 degrees అని చెప్పొచ్చు. కూల్ టెంపరేచర్ వచ్చేసి 8 to 25 degrees అని చెప్పొచ్చు. అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees గా మనం చెప్పుకోవచ్చు. అండ్ టెంపరేచర్ ప్రివైలింగ్ ఇన్ వర్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి 27 degrees కింద మనం చర్చించుకోవచ్చు. నెక్స్ట్ వార్మ్ టెంపరేచర్ విషయానికి వస్తే 30 degrees to 40 degrees సెంటిగ్రేడ్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి టెంపరేచర్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ కింద మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఈ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే 1 nanogram ఈక్వల్ టు 10 to the power of -9 grams అని చెప్పొచ్చు. అండ్ 1 microgram ఈక్వల్ టు 10 to the power of -6 grams కింద మనం చర్చించుకోవచ్చు. నెక్స్ట్ 1 milligram ఈక్వల్ టు 1/1000 గ్రామ్స్ కింద మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి అనదర్ పాయింట్ విషయానికి వస్తే అవాయిడ్ పోయిస్ సిస్టమ్ కింద మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఓన్స్, పౌండ్స్, స్టోన్స్ వాటి తాలూకు క్లియర్ కట్ క్యాలిక్యులేషన్ మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అపోథికారిస్ మెజర్మెంట్ అని చెప్పొచ్చు. ఇది కూడా స్క్రప్పులు, డ్రాచం, ఓన్స్, పౌండ్స్ కింద మనం చర్చించుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ హోల్డ్ మెజర్మెంట్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి డ్రాప్స్, టీ స్పూన్స్, టేబుల్ స్పూన్స్ అని కూడా క్లియర్ గా విత్ క్యాలిక్యులేషన్ మోడ్యూల్స్ మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ప్రూఫ్ స్పిరిట్ గురించి, అంటే అన్ ఆక్వా సొల్యూషన్స్ కంటైనింగ్ 57.1% వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ కాల్డ్ ప్రూఫ్ స్పిరిట్ కింద మనం చర్చించుకోవచ్చు. నెక్స్ట్ దానికి సంబంధించి ఐసోటోనిక్ సొల్యూషన్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి పూర్తిగా ఫార్మస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ కింద మనం చర్చించుకోవచ్చు. డెఫినెట్ గా వీటి నుంచి ఒక క్వశ్చన్ అయితే మీకు వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పోసాలజీ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి. రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి ఈ 4 ఫార్ములాస్ మీకు పొందుపరచడం జరిగింది. అది వచ్చేసి యంగ్ ఫార్ములా, డిల్లింగ్స్ ఫార్ములా, ఫ్రైడ్స్ ఫార్ములా, క్లర్క్ ఫార్ములా అని చెప్పొచ్చు. సో వాటికి సంబంధించి పూర్తి ఫార్ములాలు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ పోసాలజీ మీద కూడా డెఫినెట్ గా మీకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ విషయానికి వస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. అది వచ్చేసి ఫిజిషియన్ ఇన్ఫో, పేషెంట్ ఇన్ఫో, సూపర్స్క్రిప్షన్, అట్ ద సేమ్ టైం వాటి తాలూకు వివరాలు కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఇన్స్క్రిప్షన్ గురించి, సబ్స్క్రిప్షన్ గురించి, ట్రాన్స్క్రిప్షన్ గురించి, రెన్యువల్ గురించి మరియు సిగ్నేచర్ గురించి క్లియర్ గా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటి మీద కూడా మీకు డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లాటిన్ టర్మ్స్, అబ్రివేషన్స్ అండ్ వాటి తాలూకు ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఒక టేబుల్ లాగా మీరు
ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సినటువంటి టర్మ్స్ అని చెప్పొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో మీకు ఈజీగా అవడం కోసం నేను ఒక టేబుల్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. సో ఈ టేబుల్ మీరు పక్కాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించి ముఖ్యంగా పౌడర్ క్లాసిఫికేషన్స్ చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. సో వాటి తాలూకు క్లాసిఫికేషన్స్ మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్ తో సహా. అంటే డస్టింగ్ పౌడర్ గురించి, స్నఫ్స్ గురించి, వాటి తాలూకు ఎగ్జాంపుల్స్, క్లాసిఫికేషన్స్, పౌడర్ టైప్స్ అన్ని కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు నేర్చుకోవడానికి ఒకే బుక్ లో మీకు దొరకవు. చాలా బుక్లు మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని మీకు ఇక్కడ ఈజీగా పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మిక్చర్స్ గురించి, ఫెస్టిల్స్ గురించి మరియు లొసెంజెస్ గురించి కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాబ్లెట్స్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి డైల్యూట్స్ గురించి, బైండర్స్ గురించి అంటే అడ్హెసివ్స్ గురించి, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ గురించి, గ్లైండెంట్స్, లూబ్రికెంట్స్, యాంటీ అడ్హెసివ్, కలరింగ్ ఏజెంట్స్ అంటే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ మరియు స్వీట్నర్స్, ఈ విధంగా ఇవన్నీ విత్ ఎగ్జాంపుల్స్ సహా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకుని ఎగ్జామ్ కి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాబ్లెట్ డిఫెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాపింగ్ అంటే ఏంటి, లామినేషన్ అంటే ఏంటి, పికింగ్ అంటే ఏంటి, స్టికింగ్ అంటే ఏంటి, చిప్పింగ్, మోట్లింగ్ మరియు పూర్ ఫ్లో, డబుల్ ఇంప్రెషన్ గురించి మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేసెస్ ఆఫ్ షుగర్ కోటింగ్, అంటే షుగర్ కోటింగ్ ఉన్నటువంటి ఫేసెస్ విషయానికి వస్తే సీలింగ్ అని, సబ్ కోటింగ్ అని, సిరప్ కోటింగ్ అని, పాలిషింగ్ మరియు ఫిల్మ్ కోటింగ్. ఫిల్మ్ డిఫెక్ట్స్ అంటే ఇందులో ఉన్నటువంటి సబ్ క్లాసిఫికేషన్స్ వచ్చేసి బ్లిస్టరింగ్ అని, బ్రిడ్జింగ్ అని, ఆరెంజ్ పీల్ అని, ఫ్లకింగ్, బ్లూమ్, స్పాటింగ్, ఈ విధంగా ఫిల్మ్ డిఫెక్ట్స్, అటు టాబ్లెట్ డిఫెక్ట్స్ ఇటు ఫిల్మ్ డిఫెక్ట్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్సూల్ విషయానికి వస్తే క్లియర్ గా విత్ క్లాసిఫికేషన్స్ తో సహా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇందులో మీరు గమనించినట్లయితే హార్డ్ జిలాటిన్ క్యాప్సూల్స్ గురించి, సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్ గురించి కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ లిక్విడ్ డోసెస్ ఫార్మ్స్ విషయానికి వస్తే వాటి క్లాసిఫికేషన్స్ అంటే ఇంటర్నల్ లిక్విడ్ ప్రిపరేషన్స్, ఎక్స్టర్నల్ లిక్విడ్ ప్రిపరేషన్స్, వాటి తాలూకు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిరప్స్, ఎలిక్సర్స్, ఆ తర్వాత సొల్యూషన్స్, వాటి తాలూకు ఫార్ములేషన్ అంటే సాల్వెంట్ గురించి, బఫర్స్ గురించి, కలర్స్, డెన్సిటీ మాడిఫైయర్స్, ఫ్లేవర్స్, టేస్ట్ మరియు ప్రిజర్వేటివ్స్ గురించి, యాంటాక్సిడెంట్స్ గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్స్ తో సహా. నెక్స్ట్ లింక్సెస్ విషయానికి వస్తే దాని తాలూకు ఫార్ములేషన్ టైప్స్ వచ్చేసి వెహికల్, స్టెబిలైజర్, కలరింగ్ ఏజెంట్, ఫ్లేవరింగ్ ఏజెంట్, ప్రిజర్వేటివ్స్ క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ నోట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ లోషన్స్ విషయానికి వస్తే వాటి తాలూకు ఫార్ములరీ బెంటోనైట్, గ్లిజరిన్, ఆల్కహాల్, మిసలేనియస్, లేబులింగ్. సో ఈ విధంగా మీరు ప్రతి పాయింట్ ను కూడా విత్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లినిమెంట్స్. సో లినిమెంట్స్ అంటే ఏంటి, ఆ లినిమెంట్స్ యొక్క టైప్స్ ఏంటి, ఆ టైప్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థ్రోట్ పెయింట్స్, కొల్లోడియన్స్, డోచెస్, ఎనిమస్, గర్గిల్స్, మౌత్ వాషెస్ అనే విధంగా వాటి సబ్ క్లాసెస్ విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సస్పెన్షన్స్ విషయానికి వస్తే 2 టైప్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అవి వచ్చేసి ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్స్ అని, డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ అని, వాటి యొక్క డిఫరెన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సస్పెండింగ్ ఏజెంట్స్ ఆర్గానిక్ కానీ, ఇన్ఆర్గానిక్ కానీ, సింథటిక్ కానీ, ఇలా అన్ని రకాల టైప్స్ వాటి తాలూకు ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమల్షన్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ అని, వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్ అని, వాటి తాలూకు డిఫరెన్సెస్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్, ఆ తర్వాత మినరల్ సబ్స్టెన్సెస్, సర్ఫాక్టెంట్స్, ఆ తర్వాత ఎమల్షన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ ఐడెంటిఫికేషన్ టెస్ట్ కూడా మీరు పక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి డైల్యూషన్ టెస్ట్, కండక్టివిటీ టెస్ట్, డై టెస్ట్, కోబాల్ట్ క్లోరైడ్ టెస్ట్, ఫ్లోరసెన్స్ టెస్ట్, ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెమీ సాలిడ్ ప్రిపరేషన్స్ అంటే ఆయింట్మెంట్, వాటి తాలూకు క్లాసిఫికేషన్స్ అంటే ఒలిజియస్, అబ్జర్ప్షన్ బేస్, ఎమల్షన్ బేస్, వాటర్ సాల్యుబుల్ బేస్, అవన్నీ కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్ తో సహా క్లియర్ గా షార్ట్ నోట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత క్రీమ్స్, వాటి టైప్స్, పేస్ట్స్ మరియు జెల్లీస్ అండ్ జెల్స్ విత్ ఎగ్జాంపుల్స్ తో సహా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ సపోజిటరీస్. సో ఈ సపోజిటరీస్ యొక్క టైప్స్ అంటే ఓలిజియస్, ఆక్వా బేస్ మరియు
ఫైనల్ గా ఎమల్సిఫైయింగ్ బేస్. ఈ విధంగా సపోజిటర్ యొక్క క్లాసిఫికేషన్స్, వాటి తాలూకు ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూర్తిగా డిస్పెన్సింగ్ ఫార్మసీ యొక్క మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా హెవీగా ఉంది, బట్ అవన్నీ కూడా నేను షార్ట్ లిస్ట్ లాగా చేసి ఈ 1 వీక్ లో మీరు ఈ షార్ట్ నోట్స్ చూసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ మెటీరియల్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ నేను చాలా కష్టపడి తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. ఈ మెటీరియల్ ఎంతో మంది స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు ఫ్రీగానే అందించడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ మెటీరియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మరి మీరు చదువుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డిస్పెన్సింగ్ ఫార్మసీ యొక్క షార్ట్ లిస్ట్ నోట్స్ అని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి చెప్పేది ఏంటంటే, ఇవి మాత్రమే చదవండి అని నేను చెప్పను. మీరు చదివే పాయింట్స్ లో ఈ పాయింట్స్ తప్పకుండా ఉండేలా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పొచ్చు. ఈ మెటీరియల్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ కోసం మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, 1 రూపీ ఛార్జ్ కూడా ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.